అరటి పంటలో అద్భుతాన్ని చూపిస్తూ ఇప్పుడు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు బీహార్ రైతులు. సంప్రదాయ పంటలైన వరి, గోధుమ, మొక్కజొన్నలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు అడుగులు వేస్తున్నారు ఈ రాష్ట్రంలోని చప్రా జిల్లాకు చెందిన రైతులు. అత్యంత ఆశ్చర్యకరంగా అరటి తోటల సాగు ద్వారా మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ సమయంలో మంచి ఆదాయం రావడంతో జిల్లాలో పలువురు రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్లోని చప్రా జిల్లాలోని గర్కా బ్లాక్ పరిధిలో ఉన్న కుదర్భాగా గ్రామానికి చెందిన ఒక రైతు సంతోష్ కుమార్ సింగ్ తన 1 ఎకరం భూమిలో 2 రకాల అరటి మొక్కలను సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆయన సాగు చేసిన అరటి చెట్లకు 4 నుంచి 5 అడుగుల పొడవైన గెలలు రావడం విశేషం. దీంతో ఈ సాగు రైతుకు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తోంది. ఈ రైతు ఇలా అరటి సాగు ప్రారంభించడానికి తనకు యూట్యూబ్ ప్రధాన ప్రేరణగా నిలిచిందని చెప్పారు. ఒకరోజు యూట్యూబ్ చూస్తుండగా అరటి సాగుకు సంబంధించిన వీడియోలు కనిపించాయని, వాటిని చూసిన తర్వాత తాను కూడా అరటి తోట ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చానని చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్లో అరటి సాగు చేస్తున్న తన బంధువుల వద్దకు వెళ్లి అక్కడి సాగు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు. ఆపై అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుని స్వగ్రామానికి వచ్చి 1 ఎకరం భూమిని అరటి తోట కోసం సిద్ధం చేశారు. అనుభవజ్ఞుల సూచనల మేరకు G9, జినియా, మాల్భోగ్ రకాల అరటి మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ 2 రకాల పంటలు మంచి దిగుబడిని ఇస్తున్నాయని ఈ రైతు తెలిపారు. అంతకుముందు 2023లో బొప్పాయి సాగు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని, అయితే అరటి సాగు మాత్రం తన జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. యూట్యూబ్లో ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు అరటి సాగు చేస్తున్న వీడియోలను తరచూ చూసేవాడినని ఈ రైతు తెలిపారు. అక్కడి ఆధునిక సాగు పద్ధతులు తనకు ఎంతో నచ్చాయని, వాటి ఆధారంగా తాను కూడా అదే దిశగా అడుగులు వేసినట్లు చెప్పారు. అనంతరం స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం సబ్సిడీపై అరటి మొక్కలను అందించిందని వివరించారు. అరటి సాగులో ప్రతిరోజు కేవలం 2 గంటలు మాత్రమే పనిచేసినా తోటను సమర్థంగా నిర్వహించవచ్చని ఈ రైతు చెబుతున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి తోట ద్వారా నిరంతర ఆదాయం వస్తోందని తెలిపారు. ఈ అనుభవంతో ఇప్పుడు ఇతర రైతులకు కూడా అరటి సాగుపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.